అరే మిత్రమా, ఇలాంటి ఆరోగ్య వార్తలు మీరు ఎప్పటికప్పుడు తెలుసుకోవాలనుకుంటే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టేయ్. సన్నగా ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్లేనా? సాధారణంగా సన్నగా ఉన్నవారు ఆరోగ్యంగా ఉంటారని, బొద్దుగా ఉన్నవారు అనారోగ్యంతో బాధపడుతున్నారని చాలామంది భావిస్తారు. కానీ ఫిట్నెస్ నిపుణులు, డైటీషియన్లు, ఎండోక్రినాలజిస్టులు ఈ అభిప్రాయం సరికాదని స్పష్టం చేస్తున్నారు. శరీర బరువు లేదా బయటి ఆకారం మాత్రమే ఆరోగ్యాన్ని నిర్ణయించదు. నిజమైన ఆరోగ్యం మన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ, మానసిక ఆరోగ్యం, రక్త పరీక్షల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది. సన్నగా కనిపించినా ఆరోగ్యం లేకపోవచ్చు. దీన్ని స్కిన్నీ ఫ్యాట్ అంటారు. బయటకు సన్నగా కనిపించినా లోపల శరీరంలో కొవ్వు, విసరల్ ఫ్యాట్ పేరుకుపోయి ఉండవచ్చు. ఇలాంటి వారిలో కండరాల బలం తక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి బలహీనంగా ఉంటుంది. ఎనర్జీ లెవెల్స్ తక్కువగా ఉంటాయి. రక్తంలో షుగర్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్ స్థాయిలు అసమతుల్యంగా ఉండవచ్చు. ఇది మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు వంటి సమస్యలకు దారితీస్తుంది. అందుకే సన్నగా ఉన్నాడు కాబట్టి ఆరోగ్యవంతుడు అని భావించడం తప్పు. ఆరోగ్యంగా ఉన్నామని గుర్తించే విధానం. నిజమైన ఆరోగ్యం ఈ క్రింది లక్షణాలతో ఉంటుంది. రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణ పరిధిలో ఉండటం. రోజంతా చురుగ్గా, శక్తివంతంగా ఉండటం. వ్యాధుల బారిన పడకుండా బలమైన రోగనిరోధక శక్తి. ఒత్తిడి, ఆందోళనను సమర్థవంతంగా నియంత్రించగలగడం. సమతుల్య ఆహారం, ప్రోటీన్, ఫైబర్, హెల్తీ ఫ్యాట్స్, విటమిన్లు, ఖనిజాలు తీసుకోవడం. కండరాల బలం, శారీరక శ్రమ సామర్థ్యం మంచిగా ఉండటం. ఈ లక్షణాలు ఉంటే బరువు కొద్దిగా ఎక్కువగా ఉన్నా మీరు ఆరోగ్యవంతులే. కానీ అతిగా లావుగా ఉండటం కూడా మంచిది కాదు. ముఖ్యంగా పొట్ట చుట్టూ కొవ్వు, విసరల్ ఫ్యాట్ పేరుకుపోతే గుండె జబ్బులు, మధుమేహం, అధిక రక్తపోటు ప్రమాదం పెరుగుతుంది. ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ముఖ్యమైనవి బాడీ మాస్ ఇండెక్స్, బిఎంఐ, కానీ ఇది పూర్తి చిత్రం ఇవ్వదు. వేస్ట్ టు హిప్ రేషియో, నడుముతుంటి నిష్పత్తి, పొట్ట చుట్టూ కొవ్వు ఎంత ఉందో తెలుస్తుంది. బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్, కండరాలు, కొవ్వు నిష్పత్తి చూపిస్తుంది. రక్త పరీక్షలు, షుగర్, కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్స్, HbA1c, CRP వంటివి. శారీరక శ్రమ సామర్థ్యం, నడక, ఎక్సర్సైజ్ టాలరెన్స్. సన్నగా ఉన్నా, లావుగా ఉన్నా నిజమైన ఆరోగ్యం బరువుతో కాకుండా జీవనశైలితో ముడిపడి ఉంటుంది. సమతుల్య ఆహారం, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర, ఒత్తిడి నిర్వహణతో ఎవరైనా ఫిట్గా, ఆరోగ్యంగా ఉండవచ్చు. బరువు చూసి కాకుండా శరీరం ఇచ్చే సిగ్నల్స్ పై శ్రద్ధ పెట్టండి. గమనిక: ఈ సమాచారం సాధారణ అవగాహన కోసం మాత్రమే. మీ బరువు తక్కువగా ఉన్నా లేదా ఎక్కువగా ఉన్నా, అలసట, బలహీనత, రక్త పరీక్షల్లో అసమతుల్యత వంటివి ఉంటే వెంటనే డాక్టర్ లేదా డైటీషియన్ను సంప్రదించండి. బాడీ ఫ్యాట్ పర్సెంటేజ్, వేస్ట్ టు హిప్ రేషియో, రక్త పరీక్షలు చేయించుకోండి. ఆరోగ్యం బరువుతో కాదు, జీవనశైలితో నిర్ణయమవుతుంది. మీకు బరువు నియంత్రణ, సమతుల్య ఆహారం లేదా ఫిట్నెస్ గురించి ఇంకా సలహాలు కావాలనుకుంటే చెప్పండి.